చూస్తున్నారు కదా పీవీఏ 2025 పింక్ బాల్ ఫస్ట్ మ్యాచ్ వీళ్ళే అయిపోయింది. సో ఎట్లా ఉందో వీళ్ళ నోట్ నన్ను విందాం. హాయ్ సార్, హాయ్. మీరు కెప్టెన్ కదా సార్, ఏమైనా ప్లానింగ్ చేసుకొని వచ్చారా? ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ లోపలికి వెళ్ళంగానే ప్రతి ఒక్కరికి ఓవరాల్ టాలెంట్ ఉంది. జస్ట్ ఏంటంటే షఫుల్ చేసేసి అక్కడ బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఎవ్రీథింగ్ వి షఫుల్డ్ అండ్ వి మేడ్ ద గేమ్. దట్స్ ఇట్. సో వాళ్ళు మీకు స్కోర్ ఎంత ఇచ్చారు సార్? వాళ్ళు 165 ఇచ్చారు. మీరు క్రాస్ చేశారు, అది ఫైన్, క్రాస్ చేసేసాను. విన్ అయ్యారు అయితే. ఎస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే వాళ్ళ బ్యాటింగ్ చూసి మీరు ఎమ్మటనే సో మన ఇట్లాగా బౌలింగ్ ఉంటే ఇట్లాగా ప్లాన్ చేసుకోవాలని చేసుకున్నారు? ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఎప్పుడైనా కొంతమంది ఏం చేస్తారంటే హిట్టింగ్ ఆడతారు, కొంతమంది స్లో ఆడతారు. కాబట్టి వాళ్ళ ప్రకారం మేము బౌలింగ్ కూడా చేంజెస్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, షఫుల్ చేసి అక్కడ ఇక్కడ వి మూడ్ ఎవ్రీథింగ్. అంటే ఈరోజు మీలో బెస్ట్ బౌలర్ ఎవరు? బెస్ట్ బౌలర్ అవతల టీం వాళ్ళకి అవతల వచ్చింది. టీంకి బెస్ట్ వచ్చింది. బ్యాట్స్మెన్ మన టీం వచ్చినాయి ఇక నేనే 4 అవర్స్. ఆర్గనైజర్ ఎట్లా అనిపించింది సార్? ఇట్స్ వెరీ గుడ్ ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీథింగ్. నైస్ రిఫ్రెష్మెంట్స్ అకార్డింగ్ టు ద హీట్. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, అయినా మనకు రిఫ్రెష్మెంట్ మంచిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్. బట్ సన్ ఈజ్ వెరీ హాట్. మరి ఎట్లాగా ఆడారు? అంటే జస్ట్ ఏంటంటే రిఫ్రెష్మెంట్ తీసుకున్నామంటే టైంకి వాటర్ తీసుకొని ఎవ్రీ వన్ గివింగ్ దర్ బెస్ట్ అనమాట. లేదు, ఒక్కసారి దూకామంటే సై అంటే సై. సై అంతే. ఒక్కసారి ఆ గ్రౌండ్లోకి వెళ్ళామంటూ ఏం ఉండదు, ఎండ ఉండదు, వాన ఉండదు, ఏముండదు. ఓన్లీ క్రికెట్. దట్స్ ఇట్. గెలిచామా గెలిచామా వెదర్తో నాకు సంబంధం లేదు. ఒక్కసారి ఫీల్డ్ ఎంటర్ అయినా మన గేమ్ మన ప్లాన్ ఉంటుంది, దాని ప్రకారం మూవ్ అవుతాం. ఏం తెలియదు అప్పుడు. సో మీరు ఇదే ఆర్గనైజ్లో ఆడడానికి రీజన్ ఏంటి? ఆర్గనైజ్ వీఆర్ అందరు మా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఏంటంటే వెటరన్స్ టీమ్ వీఆర్ గాట్ బెస్ట్ టీమ్. ఎవ్రీ వన్ ఆర్ రియల్లీ బెస్ట్. అకార్డింగ్ టు సిచ్యువేషన్ మనకు కూడా వాళ్ళు సపోర్టింగ్ చేసి మేము ఇంత దూరం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేనైతే ఉండదు బోయినపల్లి. ఎవ్రీ వన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చారు. ఎస్, గుజరాత్ నుంచి కూడా వచ్చింది టీమ్. ఐ మీన్ ఆల్ ఇండియా టోర్నమెంట్ ఇది. వైజాగ్ నుంచి, గుజరాత్ నుంచి, ముంబై నుంచి, ఎవ్రీథింగ్. 2025 ఫస్ట్ కాంపిటీషన్ ఎట్లా అనిపిస్తుంది? వీఆర్ రియల్లీ హ్యాపీ. ఫస్ట్ పింక్ బాల్, ఫస్ట్ మ్యాచ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీ వన్. ఎస్, మేమే విన్ అయ్యాను. ఈ ఫామ్ నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ అవుతుంది. ఐల్ బీ దే ఆర్ ఆల్ విత్ మీ, ఐఎమ్ విత్ దెమ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మా అపోనెంట్ కెప్టెన్ కాళీ గారు, హీస్ ఫ్రమ్ విజయవాడ యునైటెడ్ సీసీ దాశ్రీ. అసలు విజయవాడ టీం అనగానే అసలు రౌడిజం పుట్టిందే విజయవాడలో. అంటే ఆ రౌడిజం చూపించారా? బెజవాడ పుట్టింది రౌడీజం పుట్టింది మా బెజవాడే, కానీ రౌడీజానికి ఆటకి చాలా తేడా ఉంటుంది. రౌడీజం అంటే కత్తులతో గొడ్డలతో కొట్టేస్తారు, ఇది బ్యాట్తో కొట్టడం చాలా కష్టం అది. సో ఇది అనేది చాలా సింపుల్గా సైలెంట్గా జరిగేది, అది వైలెంట్. అది దానికి దీనికి చాలా మనం పోచడానికి వీలు లేదు. సో అంటే వాళ్ళు మీ స్కోర్ని రీచ్ అవ్వగానే అసలు మీకు టెన్షన్ ఫీల్ అయిందా గ్రౌండ్లో? టెన్షన్ అనేది ఫీల్ ఏం లేదు, కాకపోతే ఓడిపోతున్నాం కదా, ఓడిపించేది మా చేతిలోకి వచ్చింది. సో ఇది అబోవ్ 40 years కదా, కొంచెం అందరిలో కొంచెం అంత స్ట్రెంత్ స్టామినా ఉండదు కదా. ఇది యాక్చువల్గా అయితే మ్యాచ్ మా చేతిలో మ్యాచే, మా చేతిలో మ్యాచ్ జారిపోయింది. సో ఫీల్డింగ్ మిస్టేక్ వల్ల ఓడిపోయింది, అంతేగాని మా బౌలర్స్ చాలా. శ్రీకాంత్ 5 wickets తీసాడు ఇవాళ. అతను క్యాచెస్ కానీ చాలా బాగా జరిగింది. సో లాస్ట్ బట్ 2 balls మా చేతిలో ఉంది, అది బై మిస్ అంతే. నెక్స్ట్ గేమ్కి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? నెక్స్ట్ మ్యాచ్ కామన్గా కొట్టేస్తాం, వేరే విషయం కానీ ఈ మ్యాచే కొట్టాలి. సో కొంచెం నైట్ అంతా జర్నీ చేసి అలా దానివల్ల. ఆర్గనైజింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆర్గనైజ్ పీవీ చాలా బాగా చేశారు. లాస్ట్ టైం కూడా ఆడాము, వీళ్ళు ఇంతకుముందు కూడా టోర్నమెంట్ ఆడాము. ఇంతకుముందు టోర్నమెంట్లో మేము విన్నర్స్ కొట్టాం ఇక్కడ మన స్టంప్స్ గ్రౌండ్లో. వీళ్ళ ఆర్గనైజ్ బాగుంటుందని మేము ఎంతవరకు మళ్ళీ విజయవాడ నుంచి ఎంతవరకు రావడానికి కారణం కూడా వీళ్ళ ఆర్గనైజ్ బాగుంటుంది. ఇక్కడ క్రికెట్ అనేది ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రికెట్ అనేది ఎంజాయ్ చేయడానికి ఎంతవరకు 4-5 days ఇక్కడ వెయిట్ చేసేది కూడా, ఎందుకంటే క్రికెట్ ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చింది మేము. పీవీఏ 2025 పింక్ బాల్ ఫస్ట్ మ్యాచ్ మీద ఎట్లా అనిపించింది? చాలా సర్ప్రైజ్గా ఉంది, బాగుంది. సో ఇంకా 3 matches ఉన్నాయి కాబట్టి చాలా కానీ క్రికెట్ అనేది ఎంజాయ్ చేస్తాం. అది యాక్చువల్గా క్రికెట్ లవర్స్ అంతే మేము. సో దాని మీద దూరం వచ్చాము, చాలా బాగుంది. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేశారు. అంటే నెక్స్ట్ మ్యాచ్కి ప్లానింగ్ కానీ ఏమైనా ప్రాక్టీస్ కానీ చేస్తారు? నెక్స్ట్ 1 or 2 చేంజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా ఇద్దరు రాలేదు విజయవాడ నుంచి, సో వల్ల ఈరోజు బయట వస్తారు, రేపు మార్నింగ్ అందులో జాయిన్ అవుతారు. సో దానివల్ల కూడా వాళ్ళు మెయిన్ ఇద్దరుకి బౌలర్ బ్యాట్స్మెన్ ఇద్దరు రాలేదు. సో మీద ప్రాబ్లం వల్ల రేపు ఇంకా టీం స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్లో ఎరగదీయడం, దుమ్ము రేపడం ఇంకా తగ్గేదే లేదు, అంతేనా? మీరు చెప్పారుగా బెజవాడ ఏంటి అనేది చూపిస్తారు. థ్యాంక్ యూ.
bowler award for PVA and United CC goes to Srikanth. Super Anna. ये पकड़ लो. All the best. Balla Shri. One more. And the man of the match is Ashok. Ashok, please come forward. Well played, Anna. Well played. Get batting. Batting, Anna. सर कैप निकालो अभी जस्ट चमक रहा है अभी ऐसा करे तो और चमक. नहीं एक मिनट नीचे जो भी Super. All the best, Ashok. थैंक यू सर Thank you.